ఆయన చేసిన మంచి పని అండి అది. అందరూ మిగిలిన హీరోలు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుగా స్పందించినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను చిరంజీవి గారి అభిమానిని బేసికల్గా, అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన సినిమాలు కూడా చూస్తాం, అంతేగాని ఆయన్ని తక్కువ చేసేమి అనుకోము. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన చాలా మంచి పని. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి చాలా వరదలు వచ్చేసి అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేక, కరెంట్ లేక, పిల్లలతోటి వాళ్ళు మరి పాడి పశువులు ఇవన్నీ పొలాలు అన్నీ నష్టపోయి రైతులు అంతా చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలన్నిటికీ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. అలా అనిపిస్తుంది మాకు. ఈయన చూస్తే మరి ఆయన గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి వరద సహాయం అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారనేది మేము విన్నాం. మేము చిన్నవాళ్ళం ఇప్పుడు 72లోనే ఇప్పుడు ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన జోలి పట్టి మరీ అందరి దగ్గర తిరిగేసి వసూలు చేసి మరి ఆయన హెల్ప్ చేశాడు. ఇలాంటి మన 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడంతా మనం అంతా ఒకటే కలిసే ఉన్నాం. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు విడి కాదు, తెలుగు వాళ్ళందరం ఒకటే, అందరికీ బాగుండాలనే కోరుకుంటాం. కానీ మిగిలిన హీరోలు కూడా ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా అందరూ ఇవ్వాలి, ముందుకు రావాలి అని నేను అనుకుంటున్నాను. వస్తారని కూడా. ఇంకా సో సమాజం నుంచి తీసుకోవడమే కాదు, ఇవ్వాలని కూడా మీరు అంటున్నారు అన్నమాట. అవునండి. ఇప్పుడు మనం వీళ్ళంతా కూడా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా, పోయేటప్పుడు ఏం తీసుకుపోము. మనం ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని కూడా బాగుండాలి అని చూసుకోవాలి. వాళ్ళ ఆకలి బాధలు కూడా తెలుసుకొని, వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని, ఇరుగు పొరుగు మంచితనం అని అంటారు. ఇట్లాంటివన్నీ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు. సంపాదన లేకుండా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ కష్టాలు వచ్చేది కూడా పేదవాళ్ళకే మళ్ళీ. అంత మనం చూస్తున్నా కూడా ఈ వరద బాధితులు ఇదంతా ఎవరనంటే పేదవాళ్ళు ఉన్నారు అక్కడ ఎక్కువ. డబ్బున్న వాళ్ళని వరదలు ముంచేయవు, కొట్టేయవు. వీళ్ళంతా హైట్స్లోనే ఉంటారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు, చాలా ఆకలి బాధలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మిగిలిన అందరూ దాతలు ముందుకొచ్చి వీళ్ళందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు మీ ఫేవరెట్ అన్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సూచన చేస్తే అంటే ఒక పిలిపిస్తే ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి సహాయం చేసే ఛాన్స్ ఉంటుంది కదా? ఖచ్చితంగా ఏమైనా జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. చిరంజీవి గారు కూడా ముందుకు వస్తారు. అలాగే ప్రభాస్ గారు కూడా మంచి దానగుణం, ఆయన కూడా ఇచ్చే మనస్తత్వం అయింది. అలా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరండి మహేష్ బాబు గారు, ఇంకా వాళ్ళ పాప కూడాను. పాప ఏదో ఒక యాడ్ చేసి వాళ్ళకి ట్రస్ట్ డొనేషన్ చేసి, ఇలాంటి మంచి మనసు అందరికీ ఉంది. ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు చేయాలి, ఈ సమయంలో చేయాలి. అంతకుముందు చేసింది ఓకే, కానీ ఇప్పుడు లారెన్స్ గారు కానివ్వండి, అంతా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఎందుకంటే సంపాదించి మనస్తత్వం చాలామందికి ఉంటుంది, దానం చేసే మనస్తత్వం కొద్దిమందికే ఉంటుంది. మనస్తత్వం కొద్దిమందికే ఉంటుంది. ఆ కొద్దిమందిలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుకు రావడం అనేది నేను అభినందిస్తున్నా. ఫస్ట్ ఇప్పుడు అసలు వరద బాధితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, చేసుకొని పని చేసుకుంటే ఏ రోజు ఆ రోజు గడిచే రోజులు ఇవి. ఇప్పుడు ఈరోజు డబ్బు సంపాదన లేకపోతే మామూలుగా బతకలేని పరిస్థితులు. ఇక వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది? పాత రోజుల్లో బాగానే బతికారు, డబ్బు లేకపోయినా కూడా ఒక్కొక్కళ్ళు 5-6 పిల్లలను కనేసి ఎక్కువ మంది సంతానంతో వాళ్ళని ఎట్లా పెళ్ళిళ్ళు చేశారో మనకే తెలియదు. ఇప్పుడు మనం ఒక పిల్లని ఒకరు లేక ఇద్దరిని చదివించాలన్నా, వాళ్ళని పెంచి పోషించాలన్నా కూడా చాలా కష్టమవుతున్న ఈ రోజుల్లో. సంపాదించే వాళ్ళకే సంపాదన వెళ్తుంది తప్ప పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. ఆ కష్టాలు కూడా పేదవాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పోయేటప్పుడు ఏం తీసుకుపోవండి, అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ముందు వాళ్ళని చూసాం, అంతా వదిలేసి వెళ్ళిన వాళ్ళే. మీరు తరతరాలకి అని కూర్చుంటే ఈ మధ్యలోనే ఈ కలియుగం సమాప్తమైపోతుందేమో. ఏదో రాకడ అనేది అంటారు కదా, ఏదో మన కలియుగ సమాప్తం అనేది త్వరలో ఉందేమో అన్నట్టు ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని కష్టపడుతూ మనం ఎందుకు కూర్చోవాలి? మీ దగ్గర ఉన్నది పెట్టండి తీసి, తర్వాత మళ్ళీ సంపాదించుకుంటారు. అప్పుడు మన సోను సూద్ గారు ముందుకొచ్చి ఆయన ఉన్న ఆస్తులు ఎంత పెట్టారండి. కరోనా టైంలో లాక్డౌన్లో ఎన్నో సేవలు చేశాడు ఆయన. అలా వచ్చేవాళ్ళు మనం ఎందుకు లేరు? మనలో ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. బయట వెళ్ళి మనం వేరే రాష్ట్రాలను అడగక్కర్లేదు. వేరే రాష్ట్రాలు వచ్చి మనకి సహాయం చేస్తామంటే మన వాళ్ళు చిన్నతనం మనకి. ఎందుకంటే సంపాదించుకొని ఉన్నవాళ్ళు మొత్తం కూడా దాచుకోకుండా ఈ టైంలో సహాయం చేయండి. అందరికీ అన్నం పెట్టండి, ఆకలి తీర్చండి. వాళ్ళకి కావాల్సిన బట్టలు కానివ్వండి, వాళ్ళ వంట పాత్రలు కానివ్వండి, ఇవన్నిటికీ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే వరదలు కొట్టుకుపోయినాయి. చాలామందికి ఫోన్లు చేసి మాకు అటు ఖమ్మం, విజయవాడ, అటు చీరాల, గుంటూరు ఈ ప్రాంతాల్లో నుంచి కూడా నాకు స్నేహితులు ఫోన్ చేసి చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి నన్ను అడుగుతుంటారు, ఒక 500 ఉంటే పంపించండి అని. నాకున్న సహాయం నేను చేస్తూ ఉంటాను మా స్నేహితులకి.
అలాగే మీరు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అంతా కూడా కోట్లకి తీరి ఉన్నారు. మీరంతా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకునే కంటే ఈ సహాయం చేయటం మంచిది కదా అని నేను అనుకుంటున్నానండి. చేస్తారని కూడా నేను అందరూ చేయాలి ఈ టైంలో. ఓకే సార్, హైదరాబాద్ విషయానికి వస్తే చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది, అందరికి తెలిసిన విషయమే. అది ఎందుకు అంటే ఈ చెరువులు కానీ దాని కబ్జాలు జరిగి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ చెరువుల కబ్జాల విషయంలో హైడ్రా అనేది ఒకటి వచ్చింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? హైడ్రా రావడం అనేది కరెక్టా? అంటే రేవంత్ రెడ్డి గారు ఈ సంస్థ పెట్టడం అనేది కరెక్టా, లేకపోతే దానివల్ల జరిగే ఇష్యూస్ ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కరెక్టేనండి. ఎందుకంటే కబ్జాలు అనేది చేస్తే ఇప్పుడు మరి వేస్ట్ వాటర్ అంతా ఎటుపోవాలి? ఈ డ్రైనేజీలు అనంతా కబ్జా చేసి ఇప్పుడు హుస్సేన్ సాగర్ కబ్జా చేశారనుకోండి, ఎటుపోతుంది ఇంకా వాటర్? కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం అనేది భవిష్యత్తు తరాలకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం మనకు డ్రైనేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అవి పొరుగుతున్నాయి. ఎక్కడ పెడితే అక్కడ రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ వెళ్ళక వాటర్ ఎటు పంపించాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని చోట్ల అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వర్షం వస్తే. విడి టైంలో కూడా మనకి మొత్తం డ్రైనేజీలు పొరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఆ డ్రైనేజీకి సంబంధించి మనకున్న వనరుల్ని గవర్నమెంట్ కాపాడటం మంచి పని. దాన్ని నేను సమర్థిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఓకే అన్న, ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే ఫ్లోట్స్ వర్షాలు బాగా గట్టిగా వేస్తాం. సో ఏపీలో అయితే బాగా మునిగిపోయి ఉన్నాయి. సో ఖమ్మం కూడా చాలా వరకు చాలా ప్లేసుల్లో మునిగిపోయి ఉన్నాయి. ప్రజలకి అన్నం దొరికే పరిస్థితి కూడా కనబడలేదు. మీ కామెంట్స్ ఏంటన్నా? చూసిన అన్న 2 days నుంచి చూస్తున్నా, చాలా బాధ వేస్తుంది. వాటర్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా పిల్లలు పెద్దలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ గవర్నమెంట్ అనేది ముందు కొన్ని వర్షాకాలం రాగానే కొన్ని ప్లాన్లు ఉండాలి. ఇవన్నీ అయిపోయాక ఇది చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అంటే చాలా ఇది బాధాకరం. నష్టపోయాక ఏం చేస్తాం? ఫస్ట్ ఉండాలి ప్లాన్ అనేది. ఈ వరద ఈ ముంపుకు ఉన్నాయి, ఏ టైంలో ఏ వర్షం వచ్చేది, ప్రకృతి అలా ఉంది ఇప్పుడు అనేది వాళ్ళు చూసుకొని చేయాలి. ఇప్పుడు లీడర్లు అనేది అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడు పులిహోర పట్లం వేస్తే ఏమొస్తుంది? పోయిన వాడు తిరిగి రాడు కదా. ఎంత డబ్బు నష్టం, గోల్డ్ ఎన్నో ఉంటాయి, అదంతా ఆస్తి నష్టమే కదా. ముందు చూసుకోవాలి ఎవరే కానీ ఇక్కడ. సో అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ రోజు అనౌన్స్ చేశారు. చూసారు, తెలుగు రాష్ట్రాలకు మైండ్ అటు 50 లక్షలు వేసారు. సో మిగతా హీరోలు అయితే ఇంకా ఎవరు బయటకు చేస్తారు వాళ్ళు కూడా త్వరలోనే ఒకరు 1 by 1 చేస్తారు. ఇప్పుడు ఉండే హీరోలలోన ప్రతి ఒక్కరు మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ వీళ్ళందరూ చేసే గుణాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తారు. పర్లేదు, ఎన్టీఆర్ గారు చేసిండు, అభినందించాల్సిన విషయమే. పర్లేదు, అందరూ వీళ్ళు అనేది రావాలి, ముందుకు వచ్చి చేస్తే ఇంకా ప్రజలకు అనేది కొంచెం ఫీల్ అవుతుంది. గవర్నమెంట్ చేయాలంటూ కూడా గవర్నమెంట్ ఎవరు చేయరు అన్న. ఈ డెవలప్మెంట్ పేరుతో ఉన్న చెరువులను కూడా కబ్జాలు చేసేసి ఇల్లు కట్టేస్తున్నారు. సో దీనివల్ల ఈ వర్షాలు పోయి ఇళ్లలోకి వచ్చేస్తాయి. సో దీని మీద మీ ఒపీనియన్? మెయిన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉండాలి. అది వాళ్ళ నుంచే పోయేది. ముంపుకు ఏదైనా చేయాలన్నా వాళ్ళు కబ్జా చేసేస్తారు, ఒక ల్యాండ్ కట్టేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు. ఇంకా కొంచెం తక్కువగా వస్తుంది కదా అని ఆశ ఒగొడికి అది కట్టేసుకుంటారు. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం అనేది. మెయిన్ ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఉంటే ఏది డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ వాటర్ ఆగాలి, ఇక్కడ ఈ చెరువును కబ్జా చేయొద్దు అనేది వాళ్ళకి అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. ఏదో ఓటు వచ్చినప్పుడు ఓటు గురించి పోయి మనం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుకు పోయి ఫోటో చేసి 2 పులిహోర పట్లాలు, 1000 రూపాయలు ఇప్పుడు ఎన్టీఆర్కి ఏం అవసరం, ఇచ్చేసాడుగా. అది రాజకీయ నాయకుడు చేసిన తప్పులే వాళ్ళకే చుట్టుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ తెలుగుదేశం అని ఒకడు వస్తాడు, వీడికి ఇంత కబ్జా చేస్తాడు, వేస్తారని కొంచెం వస్తాడు, వాడు కబ్జా చేస్తాడు. వీళ్ళే కొట్టుకొని వస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం వచ్చేది గవర్నమెంట్ అనేది మేలుకోవాలి. ఎవరైతే ఉంటారో సీఎం ఉంటాడో ఆయన హెచ్చరిస్తూ ఉండాలి, ఎక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడినంత తీరికైతే ఉండదుగా ఎవరికైనా కానీ. ఎంపీలు ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ అయ్యింది, ఇప్పుడు తెలుసుకోవాలిగా అక్కడ ఎవడెవడు ఉన్నాడు ఏంటేంటి అనేది. ముందు జాగ్రత్తలు పడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో గవర్నమెంట్ మేల్కోవాలి అన్నట్టుగానే మీరు అన్నట్టుగానే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే హైడ్రా అని ఒకటి అయితే ప్రవేశపెట్టి కొంచెం మూమెంట్ అయితే ఉంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పర్లేదు, రేవంత్ రెడ్డి చేసింది మాత్రం పర్లేదు. ఇప్పుడు చేసేది ఏవైతే ఇవన్నీ కబ్జాలు అయిపోయినావో, నాలాలని, చెరువులని, ఈ ప్రతిదీ అనేది ఇప్పుడు ఆయన చేసే పని చాలా బెటర్. ఇది
ఎక్కడైనా ఇప్పుడు ఏపీలో కూడా చాలా ఇప్పుడు సిటీల్లో కొన్ని అన్నీ కబ్జా అయిపోతున్నాయి. అవి కూడా చేసి ఏపీలో కూడా చేయాలి. రేవంత్ రెడ్డి చేసిన మంచి పని ఇంకా కొన్ని పోవాలి, మంచి పనులు చేయాలి. నెక్స్ట్ టైం సీఎం అవుతాడా లేదా ఉన్నంత వరకు మంచి పని చేయాలి. కానీ దీనివల్ల పేదవాళ్ళు ఎక్కువగా లాస్ అవుతున్నారు అని అయితే పేదవాడు ఎక్కడ ఎందుకు పోయాడు అంటే ఎవరో కట్టి అమ్మిన దానికి తెలియకుండా కొన్న అదే కదా ఇప్పుడు పేదవాడికి ఉండేది ఎఫెక్ట్. ఈవెన్ కనీసం నోటీసులు అయినా ఇవ్వాలి. కృషిలో ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ ఈడ ఆగుతుంది. ఇప్పుడు నాకు అగ్గుకు వచ్చిందని నేను ఈడ రూమ్ ఉంది, ఒక 1 lakh వచ్చిందని నేను ఇక్కడ ఉంటా. రేపు రోజు వరద వస్తే ఎవడు నీకు బాధ్యుడు? అమ్మినోడా నువ్వా నష్టపోయేది? మనకంటే కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడు మీద మనం తప్పవద్దు, మనలో కూడా తప్పు ఉంది. ఇప్పుడు వరద, ఇప్పుడు నువ్వు గుంతలో వచ్చి నువ్వు ఇల్లు కట్టుకొని వరద వచ్చింది నేను పోతున్నా అంటే నష్టం ఎవరికి? నీకే డ్యామేజ్ అవుతుంది, నీ ప్రాణ నష్టం పోతుంది. అది ఇది ఉన్నంతలో వేరే కాడు ఉండు, మిట్టి ప్రాంతంలో తీసుకో. ఇప్పుడు అగ్గుకు వస్తుంది కదా అని వాడు ఏం చేస్తాడు? ఉన్నన్నాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటాడు. ఎంపీలు వాడు దోసుకొని ఏదో అగ్గు సగ్గు కమ్ముకుంటాడు. వాడు ఏదైతే పెట్టుకునేటాడో డబ్బు అది తీసేసుకుంటాడో వెళ్ళిపోతాడు. అది ఉంది. మన ప్రజల్లో కొంచెం అవగాహన అనేది ఉండాలి. తప్పు మనది కూడా ఉంటుంది, కాస్త వాళ్ళకన్నా మనది ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం ముందస్తు నోటీసులు అలా ఇచ్చి పేదవాళ్ళు అయితే డైరెక్ట్ పడగొట్టిస్తున్నారు అని చెప్పి కూడా కొంచెం బయట మాట్లాడుతున్నారు. పెద్దవాడైనా పేదవాడైనా